ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా మీకు స్తోత్రం. ఈ సమయమందు ఈ దినము వాగ్దానం ద్వారా మీరు మాతో సూటిగా ముఖాముఖిగా మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారి హృదయాలు కదిలించండి. మనసులో హృదయాంతరంగం లేని దేవుడవు, వారితో సూటిగా మాట్లాడే దేవుడు నీవే. నీ బిడ్డలతో మీరు మాట్లాడి మారు మనసు పశ్చాత్తాపం కలగ చేయమనడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని మాట్లాడుతున్నాడు. ఈ యెషయా గ్రంథం రాసిన వ్యక్తి యెషయా భక్తుడు. ఈయన ఒక ప్రవక్త. ఈ యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700-680 మధ్య కాలంలో వ్రాయబడింది. జరిగిన చరిత్ర అంతా కూడా యెరూషలేములో జరిగింది. అయితే ఈ యెషయా దేవుని చేత బలముగా వాడబడుతున్న వ్యక్తి, దేవుని చేత ప్రవక్తగా నియమింపబడిన వ్యక్తి, దేవుని మాటకు లోబడిన వ్యక్తి. ఆ యెషయా భక్తుడి ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవాది దేవుడు నిత్యము మనకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరి గృహాలలో లైట్లు ఎంత ప్రాముఖ్యమైనవో, మానవునికి పని చేసుకోవడానికి వెలుతురు ఎంత ప్రాముఖ్యమైనదో, ఆత్మీయ జీవితము జీవిస్తున్న మనమందరము కూడా దేవుని యొక్క వెలుగు చేత నింపబడుతూ ఉండాలి. నిత్యము కూడా దేవాది దేవుని యొక్క వెలుగు మన పైన ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. మన ఆత్మీయ జీవితాలు ఎల్లప్పుడూ ఎలుగుతూ ఆత్మశక్తి చేత నింపబడుతూ ఆత్మకార్యములు మన జీవితములో జరిగించే దేవాది దేవుని సన్నిధిని వెంబడించాలి. ఆ దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన కృపలో మనం వర్ధిల్లుతూ ఉండాలి. యెషయా భక్తుడు ఎలాగైతే వెలుగులో నివాసం చేస్తూ ఆ వెలుగులో ముందుకు సాగుతూ ఉన్నాడో, మనము కూడా అదే వెలుగులో ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేని నిమిత్తమై దిగులు పడక, దేని నిమిత్తమై విచారించక, ప్రభు సన్నిధిలో ప్రభు వెలుగులో మనం ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ ప్రకాశించే దేవాది దేవుడై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలు వెలుగుతూ ఉండాలంటే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం చెప్తున్నాడు, యెహోవాయే నిత్యమైన వెలుగుగా నీకు ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతా ఉన్నాయి. నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు తొలగిపోవాలంటే, నీ భారం, నీ దుఃఖము, నీ ఆవేదన తొలగిపోవాలంటే దేవుడు సమస్తము సరిచేయగల దేవుడు, సమస్త భారములు తొలగించగల దేవాదేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన వెంబడిస్తూ ఆ నీతి సూర్యుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి వెలుగులో మనం ముందుకు సాగిపోతూ ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. మన దుఃఖ దినములు దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు. మనకు ఆనందం, సంతోషం, నెమ్మది దయచేస్తాడు. దేవుడు ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, వందనాలు. నిత్యం మాకు వెలుగుగా ఉండండి. మా దుఃఖ దినములు మీ ద్వారాగా ప్రభువా సంపూర్తి చేయబడాలి. ఎప్పుడు ఆనందంతో, సంతోషంతో ఉండే గొప్ప కృప మీరు మాకు దయచేయమని అడుగుతూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించును గాక, ఆమేన్. ఇది మొదలుకుని ఎల్లప్పుడూ వెలుగుతున్న దేవాది దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలను వెలిగించుకుందాం. ఆయన కృపకు పాత్రులుగా ఉందాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మన తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.